సత్యరెడ్డి గారు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సరే లోపాలు ఉన్నాయా లేదా, అవినీతి జరిగిందా లేదా, ఇవన్నీ పొలిటికల్ పార్టీలుగా వాళ్ళు ఎవరికి ఏది మాట్లాడినా కూడా మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి దాంట్లో నిపుణులు ఉన్నారు కాబట్టి, ఒక రిటైర్డ్ ఇంజనీర్గా ఉన్నారు కాబట్టి, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా స్టార్ట్ అయింది, ఏం జరిగింది, అందులో వీళ్ళు అంటున్న లోపాలు అందులో ఉన్నాయా లేదా, పిల్లర్లు కుంగిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దాని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అని. అందరికీ నమస్కారం. ఇక్కడ గత ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ టేకప్ చేసిందో, అంతకంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రాయంత చేయవలనే ప్రాజెక్టును తీసుకోవడం జరిగింది. కొంచెం పనులు కూడా జరిగినాయి. దాన్ని గత లాస్ట్ ప్రభుత్వం దాన్ని మాడిఫై చేసి కాళేశ్వరం టు ప్రాణహిత అనకుండా మేడిగడ్డ నుంచి సింగూరు వరకు అని తీసుకోవడం జరిగింది. రీడిజైనింగ్ ఎందుకు తీసుకున్నారంటే దానికి కొన్ని టెక్నికల్ కారణాలు ఉన్నాయి. సిడబ్ల్యూసి ఢిల్లీ ఏం చేసిందంటే, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రపోజల్ పెట్టిన దాంట్లో 12 లక్షల ఎకరాలకు అనేది ప్రపోజల్ పెడితే దాంట్లో అది ఫీజిబిలిటీ రావట్లేదు. అక్కడ తుమిడియట్టి దగ్గర అవైలబిలిటీ ఉన్న వాటరు ప్లస్ ఆయకట్టు 12 లక్షలకు, డ్రింకింగ్ వాటర్కు, ఇండస్ట్రీస్కు సరిపోదు, దీన్ని రీఎగ్జామిన్ చేయండి అని పంపడం జరిగింది. అది జరిగింది. అంతలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న టైంలో అది అయిపోయింది. రెండవది ఏమైందంటే, మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా అప్పటి ముఖ్యమంత్రి అక్కడ ఆయన కూడా మేము మా సబ్మర్జెన్స్ ల్యాండ్స్ని మేము ఇవ్వము, మాది మునగకుండా మీరు మీ దాంట్లో కట్టుకోండి అని వాళ్ళు ఒక లెటర్ రాయడం జరిగింది. దాని మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు దాని మీద కొంచెం డిలే అయ్యింది. అప్పుడే సీరియస్గా ఉండి సెంట్రల్లో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అప్పటికైనా చేసి ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరులో ఇవాళ ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఏది తుమిడియట్ నుంచి అది అయ్యేది. అది అక్కడ ఎందుకో పెండింగ్ పడిపోయింది. సరే 14లో గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత రీడిజైనింగ్ అని రిటైర్డ్ ఇంజనీర్లను కూడా మా దాంట్లో కొంతమంది ఇంజనీర్లను కూడా తీసుకున్నాడు. తీసుకొని డీటెయిల్డ్ సర్వే, లైడార్ సర్వే అని హెలికాప్టర్లు ఇచ్చి కూడా మొత్తం జియాలజికల్గా ట్రోపోగ్రఫీ ప్రకారం తిరిగి చేసి అన్ని సర్వే చేశారు. 2-3 నెలలు చేసి మేడిగడ్డ దగ్గర అయితే అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉంటుంది. సిడబ్ల్యూసి కూడా ఇది టాలీ అయితలేదు కాబట్టి మనం రీడిజైన్ చేసి పంపితే బాగుంటుందని అంటే వీళ్ళు చేస్తే వీళ్ళు పంపినరు. 280 టీఎంసీ వాటర్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. ప్రాణహిత నీళ్ళు కానివ్వండి, మన ఎల్లంపల్లి నీళ్ళు కానివ్వండి, ఇతరత్ర అదర్ నేచురల్ వాటర్. అయితే దానికి మళ్ళీ వీళ్ళు సిడబ్ల్యూసి పంపితే వాళ్ళ రికార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఆల్ ప్రాజెక్ట్స్ ఆల్ స్టేట్స్ రికార్డ్స్ ఉంటాయి. 100 ఏళ్ళ నుంచి కూడా ఎవ్రీ ఇయర్. మనది 50 ఏళ్ళ రికార్డు తీసినారు. తీసి చూసిన తర్వాత కరెక్టే, లాస్ట్ 50 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ 284, ఇంకా 4 టీఎంసీలు ఎక్కువ ఉందని ఇచ్చారు వీళ్ళ స్టేట్ గవర్నమెంట్ కంటే. దాని మీద టేకప్ చేద్దామని స్టార్ట్ చేశాడు. ఇంకా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్లు దేనికి తీసుకోలేదంటే, అది సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ప్రాజెక్ట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ ఫండ్సే కాబట్టి తీసుకున్నారు. కానీ కొన్ని క్లియరెన్స్ల కొరకు మాత్రం ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే అవన్నీ తీసుకున్నారు, చెకప్ చేసినారు. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే పర్పస్ ఆఫ్ ప్రాజెక్ట్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే కృష్ణా బేసిన్లో మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళు మొత్తం కృష్ణా నీళ్లను దోపిడీ చేశారు ఈ 40-50 ఏళ్లలో. చేసేసి వాళ్ళకి కావాల్సిన వాటా కంటే ఎక్కువ నీళ్ళు తీసుకున్నారు ఇల్లీగల్గా. మనం లాస్ట్కు ఉన్నాం. తెలంగాణ, ఏపీ ఇప్పుడు సపరేట్ అయింది, ఆంధ్రప్రదేశ్ ఎల్స్వైల్. మనకు అన్యాయం జరిగింది, లాస్ట్కున్నాం. మామూలుగా వర్షాలు పడ్డప్పుడు కృష్ణా రివరు మనకు నీళ్ళు అందియడం లేదు. శ్రీశైలం వరకు వస్తున్నాయి మ్యాక్సిమం, అది కూడా సగం నిండుతుంది. ఈసారి సగం నిండింది. నాగార్జున సాగర్ నీళ్ళు ఆ లెక్కన చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ పరిస్థితులలో గత ప్రభుత్వం ఆలోచించింది, కాళేశ్వరం నుంచి తీసుకుంటే మనకు కొంచెం కవర్ చేసుకోవచ్చు. ఏది మెదకు, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా ప్లస్ ఇండస్ట్రీస్కు ప్లస్ మన డ్రింకింగ్ వాటర్కి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. కాస్ట్లీ ప్రాజెక్టు. దీనికి ఎంత అంటే 600 మీటర్ల లిఫ్ట్ చేయాలి అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్ రావాలంటే. అంత కాస్ట్లీ ప్రాజెక్ట్ అయినా ధైర్యం చేసి తీసుకున్నారు. అంతవరకు మంచిదే. మేము రిటైర్ చేయడం కూడా ఈ ప్రపోజల్ మంచిదే అన్నాం. కానీ ఎప్పుడైతే మేము వర్క్స్ నడుస్తున్నప్పుడు కూడా మాకు కొంచెం డౌట్ ఉంది. క్వాలిటీ మీద ఇంజనీర్స్, ఫీల్డ్ ఆఫీసర్లు సరిగ్గా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు సరిగ్గా పని చేయడం లేదు. వాళ్ళు సరిగ్గా కంట్రోల్లో పెట్టాలి అనే దాంట్లో మేము డిస్కషన్లో మేము చెప్పడం జరిగింది. ఫీల్డ్ ఆఫీసర్లకు చెప్పడం జరిగింది, గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. అప్పుడు మొదలు హరీష్ రావు గారు ఉన్నారు ఇరిగేషన్, ఆయనకైతే ఎప్పటికప్పుడు చెప్పినాం. సీఎం గారు ఇరిగేషన్ తీసుకున్న తర్వాత మాకు కొంచెం అందుబాటులో లేకుండా పోయింది అక్కడ అపాయింట్మెంట్ కానీ ఏది కానీ. మినిస్టర్ అంటే ఎప్పుడైనా కలవచ్చు, ఫోన్ చేసి పోతాం, కలుస్తాం. సీఎంను కలవాలంటే దానికి ప్రోటోకాల్ కథ. ఈ మినిస్టర్లు, ఎమ్మెల్యేలకే మీరు చూసినారు, దొరకదు. మేము అవుట్ అయిపోయినాం. ఆ లెక్కన మేము కొన్ని షేర్ చేసుకునే పరిస్థితి దాటిపోయింది. అక్కడ గ్యాప్ ఏర్పడ్డది.
అందులో మాకు డౌట్ వస్తుంది, అరే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, కాస్ట్లీ ప్రాజెక్టు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాం, రేపు రోజు ఏమైనా జరిగితే ఏంటిది అనేది మాకున్నది. కానీ వీఆర్ హెల్ప్లెస్ అండ్ మోరోవర్ మేము రిటైర్డ్ వాళ్ళం, మాకు అలా ఏ స్వార్థం లేదు, మా ఇన్వాల్వ్మెంట్ లేదు, జస్ట్ అడ్వైజ్, ఆనరీ అడ్వైజ్ ఆ పద్ధతిలో ఉన్నది. అక్కడికి మేము అన్అఫిషియల్గా ఆఫీసర్లకు కాంట్రాక్టర్లకు చెప్తూనే ఉన్నాం, బీ కేర్ఫుల్ అబౌట్ క్వాలిటీ అని. ఆ విషయంలో జరిగింది. అయితే మొన్న మేడిగడ్డ కుంగిన దాని మీద ఇంకా మేము ఇన్స్పెక్ట్ చేయలేదు. మా రిటైర్డ్ ఇంజనీర్లు ప్రతి ప్రాజెక్టుకు జరుగుతుంటే పోయి చూడడం, చేయడం, వాళ్ళకి సూచనలు చేయడం అన్నీ జరుగుతున్నాయి. కానీ క్వాలిటీ ఆస్పెక్ట్లు మాత్రం అక్కడ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంటు, ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంటు ఆఫీసర్లు అక్కడనే ఉంటారు ప్రాజెక్టులలో, జేఈ నుంచి సిఈ వరకు డైలీ ఉంటారు అక్కడ, డే అండ్ నైటు. అయితే వాళ్ళు సూచనలు కూడా చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇక్కడ ఈ మొన్న జరిగిన దాన్ని బట్టి చూస్తే క్వాలిటీ లోపం అయింది, క్వాలిటీలో లోపం జరిగింది, డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ వల్ల ఏమైందంటే మొత్తం అది పబ్లిసిటీ అయిపోయింది. అంతకుముందు కాళేశ్వరం అంటే మిత్రులు చెప్పినట్టు వరల్డ్ ఫేమస్ అయింది. ఓ వరల్డ్ ఛానల్ కూడా దాని మీద పెద్దగా అడ్వర్టైజ్ చేసింది, ఇటువంటి ప్రాజెక్టు ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత చేయడం అద్భుతం అని. అయితే మొన్న ఇది వచ్చిన తర్వాత అదొక మచ్చ ఏర్పడ్డది. దాని మీద ఇప్పుడు ఈ ప్రజెంట్ ప్రభుత్వం కూడా మంచి స్టెప్పే తీసుకున్నది. దాని మీద ఎంక్వైరీ చేస్తాం, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష, అది తప్పదు, ఇన్ఎవిటబుల్. తప్పుకు శిక్ష అనేది ఉంటుంది ఏ ఫీల్డ్నైనా. అది ఒక వింగు. ఇప్పుడు మా యాజ్ ఎ ఇంజనీర్గా నా సలహా ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి ఒక కన్సల్టెన్సీ, మంచి అనుభవం ఉన్న వాళ్ళను, ఇప్పుడు పూనా బేస్డ్ రీసెర్చ్ సెంటర్ ఉంది, ఢిల్లీలో ఉన్నారు. ఇక్కడ కాకుండా కూడా ఇంకా సాయిల్ ఫౌండేషన్ సాయిల్స్లలో దాని గురించి జర్మన్ బేస్డ్ పేరేంటంటే సోలే టాంక్సీ బేసి అనేది వరల్డ్ ఫేమస్. ఇది 4000 వర్క్స్ ఎవ్రీ ఇయర్ చూస్తారు వాళ్ళు, 10,000 మంది స్టాఫ్ వాళ్ళ దగ్గర, 2 బిలియన్ల టర్న్ ఓవర్ వాళ్ళది ఇయర్లీ. వాళ్ళు అటువంటి వాళ్ళని పిలిస్తే దీనికి సంబంధించిన డిఫెక్ట్స్ ఎక్కడ, దీన్ని ఎట్లా రెక్టిఫై చేయాలనేది వాళ్ళు చూసి ఒక 4 రోజుల్లో రిపోర్ట్ ఇస్తారు. అది రిపోర్ట్ బేసిస్ మీద దాన్ని రెక్టిఫై చేసుకుంటే మనము ఇప్పుడు ఈ సీజన్లో మే వరకు డ్రై పీరియడ్, వర్షాకాలం కాదు, జూన్లో వర్షాలు వస్తాయి. మే లోపల మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్లో కూడా అక్కడ ఏం లీకేజీలు లేకుండా అన్నారం ఏదో వచ్చింది, దాన్ని కంట్రోల్ చేసిన ఉన్నాయి అనేది రిపోర్ట్ వస్తున్నది. అయితే అన్నింటిని కూడా ఇప్పుడు ఉన్నా లేకుండా ఒకసారి మనకు తెలిసింది కాబట్టి దీన్ని అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ ఏం చేసినట్టే సీకెంట్ ఫైల్ ఫౌండేషన్ అని వేశారు. ఏది ఫ్రంట్ కట్ ఆఫ్, రియర్ కట్ ఆఫ్కు. సీకెంట్ అనేది ఏంటంటే అది ఇంతవరకు ఎక్కడ జరగలేదు, కొత్తది టెక్నాలజీ, వరల్డ్లో కొత్త లేటెస్ట్ టెక్నాలజీ సీకెంట్ ఫైల్ ఫౌండేషన్. అది మంచిదే. కాకపోతే ఏంటంటే అందులో వర్టికాలిటీ, ఇప్పుడు అయితే ఫైల్ చేస్తారో చక్కగా ఉండాలి. ఇట్లా ఏమాత్రం ఒక 0.1 డిగ్రీ తేడా అయినా కానీ కూడా గ్యాప్స్ వస్తాయి. ఆ గ్యాప్స్ వల్ల నీళ్ళు పోయిందంటే స్ట్రక్చర్ కింద నీళ్ళు పోతే అది ప్రమాదం. ఇప్పుడు అదే జరిగింది. ఎక్కడైతే 17వ బ్లాక్ కాడ 2-3 పియర్లు కుంగినాయనంటే అక్కడ ఏదో గ్యాప్ ఏర్పడ్డది. గ్యాప్ ఏర్పడి అట్లా నీళ్ళు పోయినాయి. పోయేసి అక్కడ నుంచి రియర్ సైడ్ ఫైల్లో కూడా చిన్న గ్యాప్ ఏర్పడ్డది. అట్లా పోయేసి వాళ్ళ వీళ్ళు కంప్లీట్ అయినాక 3 ఏళ్ళు కదా, 3 ఏళ్లలో వీళ్ళు కొంచెం అబ్జర్వేషన్ చాలా సీరియస్గా తీసుకొని బిగినింగ్లో చేసి ఉంటే ఈ సింకేజ్ అనేది ఉండేది కాదు. దీనికి రెమెడియల్ మెజర్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్ రియర్ ఈ సీకెంట్ ఫైల్ ఫౌండేషన్స్ మళ్ళీ వేసుకోవాలి. దాని కాస్ట్ కూడా తక్కువనే, ఒక్కొక్క బ్యారేజ్కు 50 కోట్ల కంటే ఎక్కువ కాదని అంటున్నారు. ఎందుకంటే మేము కూడా వేరే ఇంజనీర్లను తెలుసుకున్నాం, వేరే స్టేట్స్ వాళ్ళని కూడా 40-50 lakh crores అవుతుంది ఒక్కొక్క బ్యారేజ్కు. అట్లా 3 బ్యారేజ్లు కూడా ఉన్నా లేకున్నా మళ్ళీ సేఫ్ సైడ్ వేసుకోవడమే, వేసుకుంటే 100-150 కోట్లు అదైతే లీకేజ్ అనేది ప్రివెంట్ అవుతుంది. ఇప్పుడు పోయిన దానికి మాత్రము కాంట్రాక్టరు భరించాలన్నా డిపార్ట్మెంటా అనేది తేలాలంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కాంట్రాక్టరు కంప్లీషన్ పీరియడ్ ఎప్పుడు కంప్లీట్ చేసిండు, హ్యాండ్ ఓవర్ చేసిండా లేదా డిపార్ట్మెంట్కు, చేయకుంటే మాత్రం ఆయన జ్యుడిక్షన్కే వస్తుంది కాంట్రాక్టర్కు. ఎలాంటి అలా మా ఫేమస్ ఏజెన్సీ అది, అల్లటప్ప కాదు. అటువంటి వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోలేదంటే వాళ్ళ బాధ్యత కూడా ఉంది ఇందులో. నాట్ ఓన్లీ ఎగ్జిక్యూషన్ ఆఫీసర్స్, డిజైన్స్ ఆఫీసర్స్ అండ్ ఏజెన్సీ, ముగ్గురి మధ్యన ఇది ఉంది. అయితే ఎంక్వైరీలో తెలుస్తుంది ఇది ఎవరి డిఫెక్ట్ వల్ల ఇది అయ్యింది, అసలు ఏం డిఫెక్ట్ ఏంది, ఎవరి వల్ల అయింది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ఎవరు నష్టం భరిస్తారు అనేది అవన్నీ ఉంటాయి. ఇక కాంట్రాక్టర్ పరిధిలో లేకుంటే డిపార్ట్మెంట్ గవర్నమెంట్ భరించాల్సిందే, ఒకవేళ ఆయన పరిధిలో ఉంటే ఆయన భరించాల్సిందే. అది ఎవరంతలో వాళ్ళు దులుపుకోవడానికి మాట్లాడితే అదేం జల్లదు, రికార్డు ప్రకారం అది తేలిపోతుంది, అది పెద్ద ఇష్యూ కాదు. సుధీర్ రెడ్డి గారు, ఇప్పటికే మేడిగడ్డ 7వ బ్లాక్ని కూల్చి మళ్ళీ కట్టాలి ఇన్ కేసు అదే విధంగా అయితే ఇప్పుడు మనకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏమన్నారంటే సుందిల్ల కానీ అన్నారం కానీ మేడిగడ్డ కానీ ఇదే విధమైనటువంటి స్ట్రక్చర్స్ ఉన్నవి
బహుశా ఇవి కూడా అన్ని చెక్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాత దీన్ని ఉంచాలా